ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి ఫోక్ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి వస్తుంది అంటే ఎంతో కొంత ఇన్సెక్యూరిటీ ఫీల్తో ఉంటుంది. సో అంటే మీ కెరియర్లో కూడా అంటే అటువంటివి జరిగినాయి, అందుకోసమే సెలెక్టెడ్గా ఉంటారు మీరు అని తెలిసింది. అంటే ఏమైనా విషయాలు జరిగినాయి అంటే ఇంతకుముందు చెప్పనివి కాకుండా ఇంక అది దాంతోపాటు ఇంక వేరే చెప్పినా పర్లేదు. యాక్చువల్లీ ఫ్యామిలీ ఫస్ట్లో నేను అనుకోలేదు ఈ ఫీల్డ్కి అయితే వస్తాను, నేను ఎప్పుడు అనుకోలేదు. మామూలుగా డాన్స్ క్లాస్కి వెళ్ళాను, అక్కడ చేస్తూ ఉన్న సమ్ ఛానల్ వాళ్ళు చూసారు, బాగున్నావమ్మా నువ్వు సాంగ్స్ చేయొచ్చు కదా అంటే సాంగ్స్ అంటే ఏంటి అని అడిగాను. నాకు తెలియదు యూట్యూబ్ అంతా పెద్దగా, అంటే లైక్ కార్టూన్స్ ఎక్కువ చూసేదాన్ని కానీ ఈ ఫోక్ సాంగ్స్ ఎప్పుడు చూడలేదు. జానక్కవి రీల్స్లో చూస్తూ ఉండేదాన్ని, అరే ఎవరి మా బాగుంది మంచి ట్రెండింగ్లో ఉన్నారు అట్లా తనని చూసాను. కానీ తర్వాత తెలిసింది ఓకే తను ఒక ఫోక్ ఆర్టిస్ట్, ఫోక్ డాన్సర్ అంట, ఓకే అని అన్నట్టు అచ్చా ఇట్లుంటుంది ఫోక్ ఫీల్డ్, ఇట్లా సాంగ్స్ చేస్తారు, ఇట్లా హిట్ పడితే మనకు ఒక మంచి నేమ్ వస్తుంది, తర్వాత ఇంకా మంచిగా వాల్యూ ఉంటుంది అని తెలిసాక ఒక్కొక్క సాంగ్ చేసుకుంటూ ఇక్కడ దాకైతే వచ్చేసాను. అంటే ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు దీనికి మీకు? ఫ్రెండ్స్లో నేను ఎక్కువ ఇన్స్పైర్ అయింది కార్తిక్ని, జానక్కని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. జాను లిరి ఎలా ఉంటుంది బాండింగ్ మీకు? చాలా బాగుంటారు. ఇన్సిడెంట్ చెప్పండి. షూటింగ్ లో మీరు కలుస్తూ ఉంటారు, ఏదో బతుకమ్మ సాంగ్ బుడల సాంగ్? బతుకమ్మ సాంగ్ అంటే షూట్ పరంగాని కాదు కానీ పర్సనల్ గా కూడా అక్క చాలా బాగా మాట్లాడతారు. నేను ప్రతిసారి అనుకుంటా షీఈ్ లైక్ మై సెకండ్ మదర్. ఎప్పుడన్నా కూడా ఏదైనా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇలా చెయ్యి బాగుంటది అంటే మన అనుకుంటేనే చెప్తారు, లేకపోతే అసలు ఎప్పుడు పట్టించుకోరు, మన పని ఏంది అన్నట్టే ఉంటారు. మన అనుకుంటే మాత్రం she will give more and more love and affection. మరి నిండు పున్నమి వేళ పాట పాడండి. పాటలు కూడా బాగా పాడతారంట, మీరు వాయిస్ బాగుంది కదా? లేదు భయపడతారు. పర్లేదు పాడండి, ఎందుకంటే అయ్యో అంటే లిరిక్స్ హమ్ చేస్తూనే యాక్ట్ చేస్తారు కదా మీరు. సో ఆల్మోస్ట్ ఇట్లా అంటే అంతగా సింగర్ అంతా ప్రొఫెషనల్ పాడకపోయినా వచ్చి మినిమం వచ్చి ఉంటుంది. లేదన్నా కొంచెం హెల్త్ బాగాలేదు యాక్చువల్లీ. పర్లేదు ఒక పల్లవి పాడండి. పల్లవి మీ పాట మీరు పాడాలి కదా కంపల్సరీ. నిండు పున్నమి వేళ ముద్దంగా నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లవే, కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకేలరా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా. చాలు బాగా పాడారు, మంచిగా పాడారు. లేదండి. ఇష్టమైన సింగర్ ఎవరు ఫోక్ సాంగ్? అందరూ బాగా పాడతారు, ఎక్కువ బొడ్డు దిలీప్ అన్న, ఇంకా సుమన్ గారు అంటే ఈ నిండు పున్నమి వేళ సాంగ్ విన్నప్పటి నుంచి ఆయన వాయిస్, దిలీప్ గారు, వీళ్ళ ముగ్గురువి బాగుంటాయి. ఫీమేల్ సింగర్? ఫీమేల్ శ్రీనిధి. మీరంతా స్నేహ శర్మ, నాగలక్ష్మి అంతా గ్యాంగ్ అంట బయటికి వెళ్ళి అంత రచరచ చేస్తారంట. స్నేహ నేనైతే బాగా తిరుగుతాం, లైక్ ఎప్పుడైనా టైం దొరికిందంటే మాత్రం షూట్స్కి ఎప్పుడైనా వెళ్ళానంటే సిరిసిల్ల ఇంకా తనతోనే ఉండిపోతా. అరే ఇట్లా వచ్చానే వన్ డే ముందే అని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళడం, టెంపుల్కి వెళ్ళడం, బాగా వెళ్ళి తింటాం. కాకపోతే ఏంటంటే అది బయట పర్సన్స్కి తెలీదు, అంటే మేము వెళ్ళి తిరుగుతున్నామా అంటే స్టేటస్ పెట్టేదాకా ఎవరికి కూడా తెలీదు. మేము కూడా చెప్పుకోమంటే మా ఫ్రెండ్షిప్ చాలా పర్సనల్ ఉంటుంది, అది మాకు కూడా తెలియదు మేము ఇంత బాండింగ్ ఉంటుంది క్లోజ్ అవుతామని. బట్ షీ ఈస్ ద క్యూటెస్ట్ వన్ నాకైతే. అంటే తను నీకన్నా పెద్ద అయినప్పటికీ కూడా నువ్వే ఎక్కువ సజెషన్స్ ఇస్తావంట, అబ్బాయిలతో ఇలా ఉండాలి, ఇంత లిమిటెడ్గా ఉండాలి. కొంచెం తను కూడా నాకు చెప్తుంది, అట్లేం లేదు. నేను కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి పాప ఇలా ఉంటారు నాకు, అందుకే నువ్వు కూడా జాగ్రత్త, చెప్పలేం కదా ఎవరు ఫేస్ చేస్తాము ఏంటి అని, అంటే తను నాకు చెప్తుంది, ఎక్కువ తనే చెప్తుంది నాకు, వస్తే జాగ్రత్త ఇలా ఉంటారే, ఇలా చేసుకోవాలి, ఇలా ఇంప్రూవ్ అవ్వాలి, అది ఇది అని తనే ఎక్కువ చెప్తాను. ఎక్స్పీరియన్స్ లో మీరే సీనియర్ అంటే పేర్లు మెన్షన్ చేయకండి, అంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే వేరే వాళ్ళు కూడా అలర్ట్ అయి ఉంటారు కదా. ఇన్సిడెంట్ ఏం లేదండి, స్టార్టింగ్ లో నాకు ఈ ఫీల్డ్ గురించి తెలియనప్పుడు ఒక 4-5 సాంగ్స్ చేసి, అంటే కొత్తగా లగ్గమైన ఒక హిట్ ఫస్ట్ నాగం పరిశ్రమ అన్న వల్ల వచ్చింది, అన్న ఛానల్ అది. అన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, అంటే చాలా సాంగ్స్ చేసాం కలిసి, అట్లా మా బాండింగ్ ఉంది. కొన్ని డేస్ తర్వాత ఒక ఛానల్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా షూట్ అండి పలానా లొకేషన్ కి రావాలి అంటే, నేను ఏం చేశాను ఆఫ్టర్నూన్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయింది బస్ జర్నీ వల్ల. సో సగం దూరం వెళ్ళాక ఫోన్ చేస్తే ఇట్లా ఫ్యామిలీ అకామిడేషన్ అన్నారు ఫస్ట్ థింగ్. ఓకే ఫ్యామిలీ అకామిడేషన్ అయితే నేను వస్తానండి, లాడ్జ్లు అవి నేను ఉండను, లేరు అంటే మాకు అక్కడ ఎవరైనా అరేంజ్ చేసుకుంటాం మా రిలేటివ్స్ని అట్లా అని అంటే, లేదండి ఫ్యామిలీ ఉంది మీరు రండి, గర్ల్స్ కూడా ఉన్నారు మీరు రావచ్చు అంటే నేను డేర్గా వెళ్ళాను.
వెళ్ళాక సగం దూరం వెళ్ళాక కాల్ చేసి ఇక్కడ దాకా వచ్చానండి, ఇది సమ్ కరీంనగర్ అంట, తర్వాత ఏదో బస్సు ఎక్కమన్నారు, ఎక్కాను అంటే మర్చిపోయానండి మా ఫ్యామిలీ లేరు, 2 రూమ్స్ ఉన్నాయి, మీరు ఒక రూమ్లో ఉండండి నేను ఒక రూమ్లో ఉంటా అని అన్నారు. నాకు ఏం అర్థం కాదంటే లైక్ షివరింగ్ వచ్చింది, ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ ఉందన్నారు కదా, పోనీ ఎవరన్నా అరేంజ్ చేయండి అంటే పర్లేదండి టెన్షన్ లేదు అంటారు. ఆయనకేం టెన్షన్ లేదా, గర్ల్స్ మేము కదా, మేము ఎంత కరెక్ట్గా ఉన్నా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరో ఒకరు మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏదో ఒక చిన్న విషయంలో అంటే మనం ఏంటంటే మామూలుగా ఉంటాం, మనకు తెలియదు అది తప్పు కరెక్ట్, చేసుకుంటే వెళ్తాం, కరెక్ట్ అని చేసుకుంటాం, చూసే వాళ్ళకి కరెక్ట్ అనిపించదు, కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు. అందుకేంటంటే అరే ఏంటి ఇట్లా అంటున్నాడు, వద్దు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వేరే ఛానల్ ఆయనకు ఫోన్ చేశా, సార్ ఆయన ఇట్లా అంటున్నారని. నేను ఏడుపు బస్లో, అందరు నన్ను చూస్తున్నారు, మాస్క్ పెట్టుకున్నా, ఒక పక్క నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి కళ్ళలోంచి, ఇట్లా చేస్తున్నారు సార్ అంటే ఏం కాదండి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళండి అక్కడ ఫ్యామిలీ ఉంది అంటే, ఇంకా ఆ ఛానల్ ఆయనకి దిగి మా రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు మీరు మార్నింగ్ కార్ పంపించండి అని చెప్పేసా. ఫస్ట్ టైం అప్పుడే నేను వాయిస్ రేస్ చేయడం. ఆయన లేదండి ఇక్కడ ఉండండి, నా ఇష్టం అండి మీరు నన్ను అడగడానికి అని అనేసాను. నా కంఫర్ట్ నేను చూసుకోవాలి కదా. అక్కడి నుంచి ఓకే ఎక్కడ వాయిస్ పెంచాలి ఎక్కడ వాయిస్ తగ్గించాలి ఎవరితో ఎలా డీల్ చేయాలో తెలుసుకున్నాం. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అక్కడ ఆ రోజు అక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఎవరైతే ఆ ఫ్యామిలీ ఉన్నారో ఆ వదినా అని పిలిచేసాను, ఆమె ఎవరో నాకు తెలీదు, బట్ వదినా అని పిలిచి ఏడ్ చేసా, భయం వేసింది. అంటే టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఆ ఛానల్ వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో మనకు తెలీదు, మన కళ్ళు చూసినంత మాత్రం నిజం అబద్ధమా చెప్పలేము. ఆ రోజు బాగా ఏడ్ చేసా, అంటే భయం నాకు స్టార్టింగ్ నుంచి ఎలా డీల్ చేయాలి ఏం తెలియకుండే. తర్వాత ఓకే ఇలా ఉంటుంది సరే నెక్స్ట్ మినిట్ మళ్ళీ ఫోన్ చేస్తా, నెక్స్ట్ సాంగ్స్. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాక షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వెళ్ళిపోయాక వేరే సమ్ ఆర్టిస్ట్ వచ్చారు, వాళ్ళు కూడా షూట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఫిక్స్ అయింది ఏంటంటే ఏదైనా షూట్ వస్తే ఫస్ట్ పక్క ఫ్యామిలీ అకామిడేషన్ ఉందా లేదా, ఇన్ కేస్ లాడ్జ్ అన్నారంటే గర్ల్స్ ఉన్నారా లేరా వాళ్ళ నెంబర్స్ తీసుకుంటా, అమ్మ ఎక్కడున్నారు సిస్టర్ ఎక్కడున్నారు అని అడుగుతా. ఇంకా వాళ్ళతో పాటే నేను వాళ్ళని కూడా నా రూమ్లోనే పెట్టుకొని స్టే చేస్తా. ఇప్పుడు కూడా లాడ్జ్కి వెళ్ళిన వాళ్ళకి సపరేట్ ఇస్తారు మామూలుగా. ఛానల్ వాళ్ళు అంటారంటే మీకు అన్కంఫర్ట్ ఉంటుంది అంటే లేదంటే ఒక 2 అమ్మాయిలను నాతో ఉంచండి నాకు తోడుగా ఉంటారు కదా, నాకేం ప్రాబ్లం లేదు, నా రూమ్లో ఎవరు ఉన్నా కూడా పర్లేదు గర్ల్స్ అని చెప్పి ఇంకా అట్లా ఉంచుకోవడం, జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటే ఇక్కడ దాకా అయితే వచ్చేసాను. ఇకపోతే ఫ్యాన్స్ అందరికి ఉంటారు, సో భక్తులు అంటే మీ దేవుడి ఫోటోల పక్కన మీ ఫోటో కూడా పెట్టి ఆరాధించే భక్తుడు కూడా ఉన్నారంటాయి, అది ఎలా జరిగింది? అది నాకు కూడా తెలియదండి, సమ్ పర్సన్స్ నాకు షేర్ చేశారు, ఈవెన్ ఐ గాట్ సర్ప్రైజ్డ్ ఇట్లా కూడా ఉన్నారా అని చెప్పి ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ రోజు నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టా, అది అలా స్ప్రెడ్ అయింది న్యూస్. ఎంతమంది లవ్ ప్రపోజల్ కౌంట్ ఎంత అంటే వాళ్ళకి ఫస్ట్ ఆ ఛాన్స్ ఇవ్వను, వెళ్ళంగానే హాయ్ అన్నయ్య అనేస్తారు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ని అయితే పేరు పెట్టి పిలుస్తాను, నాకు ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో చెప్పండి సార్ లేదా చెప్పండి అని పేరు పెట్టి పిలుస్తా. మిగతా ఇంకెవరైనా టీం ఉంటే అన్న నేను రెడీ అన్న షార్ట్ రెడీ అన్న వస్తున్నాను అన్న అంతే. ఇంకా ప్రపోజ్ చేయలేదు, స్కూల్ డేస్లో ప్రపోజ్ చేసి ఉంటారు, నేను అన్నీ పట్టించుకోలేదు, రాఖీ కట్టేసి అన్నీ అయిపోయింది. ఓకే, చూడగానే ఇతను అన్నయ్య అనొద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారా? కానీ పిలవద్దు అనిపించింది, ఎవరంటే రామ్ చరణ్ ఆయన చూస్తే అన్నయ్య అని పిలవబుద్ధి కాదు. మరి రామ్ చరణ్ గారితో ఛాన్స్ వస్తే యాక్ట్ చేస్తారా? తప్పకుండా, ఈ బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్ తప్ప ఏదొచ్చినా హ్యాపీగా చేస్తాను. అందులో కూడా మళ్ళీ సెలెక్టివ్. మరి మూవీస్ అవకాశాలు వచ్చినాయి ఏమైనా? వచ్చాయి, కాకపోతే స్టోరీ నచ్చక నేనే రిజెక్ట్ చేశానండి. ఇప్పుడు సాంగ్స్లో మనకి ఎంతైతే క్రేజ్ ఉందంటే అది మన నటన మన డ్రెస్సింగ్ స్టైల్ చూసి మనల్ని ఇష్టపడిన వాళ్ళు చాలామంది, కొంతమంది మన ఎక్స్ప్రెషన్స్ అరే ఈ అమ్మాయి బాగుంది, అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చాలామంది అంటే నాతో అన్నారు చాలామంది. సో అలా ఎలా అయితే నన్ను సెలెక్టెడ్గా నా కంటెంట్స్ నచ్చుతున్నాయో మూవీస్లో కూడా అదే చూస్ చేసుకుందామని ఒక మూవీ అయితే చేశాను, అది ఓటీటీ యాక్చువల్లీ. నెక్స్ట్ వీక్ డబ్బింగ్ ఉంది. నాకు ఆ స్టోరీ నచ్చింది, అంటే దాంట్లో 4 లీడ్స్ ఉంటాం, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్, అందులో కూడా నేను క్యారెక్టర్ సెలెక్టెడ్గానే చేసుకున్నా. మంచి స్టోరీస్ అయితే చేస్తున్నా, లేకపోతే రిజెక్ట్ చేస్తున్నా.